ప్రభునామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరములో దేవుడు మీకు ఆశీర్వాదాలతో నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 121వ కీర్తన మొదటి వచనం మనం చదువుదాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. ఈ 2019 సంవత్సరమున దేవుడు మనలను దీవించాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి దీవెన కావాలని ఇష్టపడుతున్నారు? యేసయ్యా నన్ను దీవించాలి, యేసు నన్ను దీవించి కరుణించాలని ఇష్టపడేవారు అందరూ కూడా ఏం చేయాలి? స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు ఆత్మ ద్వారా తెలియజేస్తున్న మాటలు ఏమిటంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఫ్రమ్ వేర్ మై హెల్ప్ కమిత్. ఎక్కడ నుండి నాకు సహాయము వచ్చును? మనుషుల సహాయము వ్యర్థమైనది. మనుషుల సహాయము కొంచెము కదా, వెరీ లిటిల్, తక్కువ దినాలు, కొన్ని క్షణాలు మాత్రమే మనుషులు సహాయం చేస్తారు. కానీ దేవుడు నిత్యము సహాయం చేస్తుంటాడు. హల్లెలూయా. అంతా చెబుతామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను నిత్యము సహాయం చేసేవాడు. ఆల్వేస్ గాడ్ హెల్ప్స్ యు. ఎల్లప్పుడూ దేవుడు నిన్ను సహాయం చేస్తాడు. చూడండి, భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే నేను పైనే చూస్తున్నాను, ఆకాశం వైపు నేను చూస్తున్నాను. నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరు నన్ను ఆశీర్వదిస్తారు? ఎవరు నన్ను కాపాడతారు? ఎవరు నాకు నా అవసరతలు తీరుస్తారని చెప్పి భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని సంగమ, బైబిల్లో దానికి సమాధానము చాలా స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడింది? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఎవరు సహాయం చేస్తారు? దేవుడే. నువ్వు నమ్మిన దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు నమ్మిన దేవుడి నుండే నీకు సహాయం వస్తుంది. నువ్వు నమ్మిన దేవుని నుండే నీకు మేలు కలుగుతుంది. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయమునిచ్చి ఆశీర్వదించి ఆదరించి బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో 2019 సంవత్సరము దేవుడు నీకు ఆశీర్వాదకరంగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నీకు సహాయం దేవుని నుండే కలుగుతుంది. ఎటువంటి సహాయము మనం ఎదురు చూస్తున్నామో ఆ సహాయము పైనుండి వస్తుంది. ఎంత ఆశీర్వాదం తెలుసా? దేవుడు సహాయం చేస్తే దానిని ఆపేవాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. When God starts to bless you, no man can stop it. దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడితే ఏ మానవుడు దాన్ని ఆపలేడు. ఎందుకంటే సర్వశక్తివంతుడు ఆయన, భూమి ఆకాశములు సృష్టించిన వాడు ఆయన. కాబట్టి నేను దీవించాలని, నేను ఆశీర్వదించాలని, నేను గొప్ప వ్యక్తిగా చేయాలని, నీ అక్కర్లు తీర్చాలని దేవుడు ఈ నూతన సంవత్సరములో నీ పైన ఆయన చేయి ఉంచాడు. దేవునికి స్తోత్రం. దాన్ని ఎవరు తీయగలరా? ఎవరికి శక్తి లేదు. ఎవరికి అది తీయడానికి ఏమాత్రం కూడా ఆధిక్యత లేదు. No man has a power to stop it when God helps you.
దేవుడు ఎప్పుడైతే నీకు సహాయం చేస్తాడో ఏ మానవుడు దానిని ఆపలేడు, ఆపజాలడు. అందుకే నీవు నమ్మిన దేవుని నుండి నీకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు, ఎవరు నన్ను ఆదరిస్తారని మనం ఎదురు చూస్తున్నప్పుడు, ఎవరు నాకు సహాయం చేస్తారని దిక్కు చూస్తున్నప్పుడు దేవుడు అంటాడు, దేవుడు చెప్తున్నాడు ఏమని తెలుసా? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. దేవునికి స్తోత్రం. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని విడిపించెను. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, శ్రమల్లో ఒకవేళ ఉన్నప్పటికీ కూడా, ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక పరమైన సమస్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకు సహాయము పై నుండి వచ్చును, మనకు రక్షించేవాడు ఆయన హస్తాన్ని చాచి మనలను రక్షించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తామండి హల్లెలూయా. ఇది నా మాటలు కావు, నా సొంత మాటలు ఎవరికి పనిచేయదు. జీవ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటలు. The Lord's word, God's word says that the help cometh from the Lord. సహాయము పై నుండి వచ్చును, దేవుని నుండి కలుగును. ఆయన వైపే మనం చూడాలి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అంటది, లుక్ అంటు జీసస్. యేసు వైపు చూడు. ఎవరి వైపు చూడాలి? ఎందుకు చూడాలి? ఆయన దగ్గర నుండి మనకు సహాయము వస్తది కాబట్టి. ఎవరైతే మనకు సహాయాన్ని ఇస్తారో, సహాయం చేస్తారో, సహాయం అందిస్తారో ఆయన వైపే మనము చూడాలి. దేవునికి స్తోత్రం. నూతన సంవత్సరములో యేసు వైపు మనం చూస్తూ ఆయన ఇచ్చే సహాయాన్ని మనం పొందుకొని మన గృహానికి మనము వెళ్ళేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఆకలేస్తున్న వాళ్ళు చెప్తారు ఒకసారి, నాకు ఆకలేస్తుందండి, దేవునికి స్తోత్రం అండి అని. దేవునికి స్తోత్రం. ఓకే, తొందరగా ఇచ్చేస్తాం, ఏం పర్వాలేదు. ఈ ప్రార్థన అయిపోయినంటే మీకు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక కుటుంబం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. వారికి ఆహారం లేక మలమల మాడిపోతూ కన్నీరు కారుస్తూ వారు ప్రార్థన చేస్తున్నారు. 3 దినాలు ఆహారం లేదు, మంచి నీళ్లు త్రాగుతూ ఆ పిల్లల కోసం ఆ తల్లి వేదన చెందుతుంది. ప్రభువా, నా పిల్లలకు ఆహారము ఎక్కడి నుండి వస్తుంది ప్రభువా, నీవు ఇచ్చే దేవుడో కదా నాయన అని చెప్పి ఆ తల్లి పిల్లల కోసము ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక లారీ వెళ్ళిపోతుంది. ఆ లారీ వెళ్ళిపోతున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఆ లారీ నుండి ఈ కటింగ్ బ్రెడ్స్, రొట్టెలు చాలా బండిల్స్ పడిపోయాయి. అది మలుపు తిరిగేటప్పుడు సువార్తికురాలు ఇద్దరు ఆ దారి అంతా నడిచి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అది పడిపోయినప్పుడు కేకలు వేశారు. ఆ లారీోడు అలా వెళ్ళిపోయాడు. ఈ రొట్టెలు అని పట్టుకొని ఎవరికి ఇద్దామా అని చెప్పి ఈ సువార్తికురాలు ఇద్దరు కూడా దాన్ని పట్టుకొని వెళుతూ ఉన్నారు. ఈ సమయంలో ఒక స్వరం వినిపించింది వాళ్ళకి. ఏ స్వరం వినిపించిందంటే, అయ్యా, ఎస్ అయ్యా, 3 దినాలు అయిపోతుంది అయ్యా, నా పిల్లలకి ఆహారము లేదయ్యా, మంచి నీళ్లు త్రాగుతున్నారు ప్రభు అని చెప్పి ఆ తల్లి పిల్లల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన స్వరము వీరికి వినబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు బిగ్గరగా హల్లెలూయా. అయ్యో, ఇక్కడ ఒక కుటుంబము ఉన్నది, దేవుడు చెప్తున్నాడు పదండి కుటుంబం దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఆ రొట్టెలన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి గారికి మరి అందించినప్పుడు ఆ తల్లి ఆ ప్లేట్ పైన ఆ రొట్టెలని పెట్టి
ప్రార్థన ముగించిన తర్వాత పిల్లలారా రండిరా భోజనం చెయ్యండి అని తల్లి చెప్పింది. ఎంత గొప్ప విషయం చూసారా. దేవుడు నువ్వు అడవిలో ఉన్నా, నువ్వు సిటీలో ఉన్నా, నువ్వు కొండల్లో ఉన్నా, లోయలో ఉన్నా పోషించేవాడు ఎవరండి? ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏలియాతో అన్నాడు ఒక మాట, నీవు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళు. కెరేతు వాగు చాలా దూరం, నువ్వు అక్కడ ఉండు, నేను నీకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తానన్నాడు. అలాగే దేవుడు ఏలియాకు ప్రతి పూట కూడా మాంసము, రొట్టెలు ఆహారముగా కాకుల ద్వారా దేవుడు పంపించాడు. చూసారా, కాకుల ద్వారా కూడా దేవుడు మనలను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోషించడా? నువ్వు నమ్మిన దేవుడు నీకు పోషిస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు నీకు సహాయం అందిస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? జవాబు దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. మనకు సహాయము దేవుడే, మనకు సమస్తము దేవుడే. దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. హల్లెలూయా. ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు ఒక 100 రూపాయలు కావాలి ప్రభువా అని. పెదరాలు ప్రార్థన చేస్తుంది, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. 3 దినాలు అయిపోతుంది, ఒకే ప్రార్థన, నాకు 100 రూపాయలు ఇచ్చావు వందనాలు, ఇస్తున్నావు వందనాలు, ఇస్తావు వందనాలు. 3 రోజులు కూడా ఇదే ప్రార్థన. ఆ పక్క ఇంటి విన్నాడు, పక్క ఇంటి వాడు విన్నాడు, ఏంటి అమ్మ 100 రూపాయలు ఇచ్చావు అంటుంది, 100 రూపాయలు ఇస్తున్నావు అంటుంది, 100 రూపాయలు ఇస్తావు అని ప్రార్థన చేస్తుంది. ఏంటి దీంట్లో గమ్మత్తు చూద్దామని చెప్పి ఆ కిటికీ దగ్గరికి వచ్చి వింటున్నాడు. ఆయన విని ఆయన ఒక పచ్చటి నోటు, 100 రూపాయల నోటు ఒకటి కిటికీ దగ్గర నుంచి వేశాడు. ఆమె 100 రూపాయలు ఇచ్చా ప్రభు ఆమెన్ అని చెప్పి చూసి ఇలా చూసేటప్పుడు 100 రూపాయల నోట్ ఒకటి ఉంది అక్కడ. ఆ 100 రూపాయల నోట్ పట్టుకొని గెంతులేసుకుని సంతోషంతో ప్రభువా నాకు 100 ఇచ్చావు, నీకు వందనాలయ్యా వందనాలయ్యా అని చెప్పి ఆమె సంతోషం అయిపోతుంది. ఆయన వచ్చాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏడ్చావు, ఎవరిచ్చారు నీకు అంటే, నా యేసయ్య నాకు ఇచ్చాడు. ఏడ్చావు, ఆ 100 రూపాయలు నేను ఇచ్చాను అన్నాడు ఆయన. అప్పుడు ఆ సమాధానం చెప్పింది ఏమిటి తెలుసా? నేను చెక్కు రాసి పంపించాను. ఎవరికి? బ్యాంక్ అధికారి అయిన నా యేసు ప్రభుకి చెక్ పంపించాను. ఆయన ఏం చేశారు తెలుసా? సంతకం చేసి నీ దగ్గర పంపించగానే నువ్వు తెచ్చి ఇచ్చావు. నువ్వు ఆయన దగ్గర పని మనిషివే, నాకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు సహాయం చేయాలనుకున్నప్పుడు ఎవరో ఒకరు ద్వారా దేవుడు ద్వారాన్ని తెరిచి నీకు సహాయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుడే నీకు సహాయకుడు, దేవుడే నీకు సహాయం అందించేవాడు. ఆయన సహాయం ఇచ్చి నిన్ను ఆదరించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితాలు కూడా ఈ మధ్య కాలంలో జరిగిన గొప్ప గొప్ప విషయాలు, ఎంతో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఈ మధ్యలోని. నాకు కూడా చాలా టైట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏదో చెయ్యాలి అనుకుంటున్నాను, సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువే ఎవరెవరో ద్వారాలు తెరిచి దేవుడు సహాయాన్ని అందించాడు. దేవుడు సహాయం చేశాడు, ఆశ్చర్యమైన రీతిగా కార్యములు జరిగించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. హల్లెలూయా. మరి బ్యానర్స్ కూడా ప్రింట్ చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. చేయలేనేమో అనుకున్నాను, కానీ దేవుడే సహాయం చేశాడు. అది చక్కగా మన సహోదరుడు ఎవరు
అంటే పిల్లలందరూ కష్టపడ్డారు. ఆ ఫ్లెక్సీ ఎంతో హల్లెలూయా. రాత్రంతా హల్లెలూయా. చెప్పండి, ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారండి? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఆ ఫ్లెక్సీ తయారు చేసేటప్పుడు ఎలా 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 అనుకుంటున్నారు. కర్రలు కావాలి. కర్రల కోసమని ఏ ఊరు వెళ్ళానన్నది వెంకటరమణపేట వెళ్ళి వచ్చేటప్పటికి ఐసు గడ్డలు అయిపోయాయి చేయి. వాళ్ళు చూసినప్పుడు నాకు జాలి వేసింది. అయ్యో పాపం పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు అని చెప్పి. నిజంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోజెస్ ఉదయం పిలిస్తే నేను రాను, నాకు ఖాళీ లేదు అన్నాడు. నేను కొద్దిగా గమ్మత్తుగా ఫోన్ చేశాను మోజెస్కి. ఫోన్ చేసావా అంటే భోజనం అయిపోయినట్టుందేమో. అప్పుడు చేసేస్తాను. నాయన అయితే చర్చిలో పని అవుతుంది, వస్తావా అని అడిగితే నేను ఇప్పుడు రాలేను. నీకు ఏం రోగం పట్టింది అన్న అంటే అంటాడు, నాకు ఖాళీ లేదు అయ్య గారు, ఈ వారం అంతా నేను పని దేవుని వైపు చూసి దేవునికి మొదటి స్థానం ఇచ్చే నిన్ను దేవుడు దీవిస్తాడు. దేవుని వెనక్కి పెట్టకూడదు ఎప్పుడు. అది సరైన నిర్ణయాలు. దేవుని ఏం చేయాలండి? ముందు పెట్టుకోవాలి. ప్రభు వెనకాల మనము ఉండాలి. ఎలా నడవాలి చెప్పండి? ఎలా నడవాలి? ఆయన ఎక్కడైతే అడుగు పెట్టాడో చెప్పండి అమ్మా, ఆయన ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ అడుగు జాడ ఉంది కదా, చూసారా? యేసు ప్రభు అడుగు జాడ ఇలా అడుగు పెట్టి ఇలా వెళ్ళిపోయాడు కదా. ఆ అడుగు జాడలోనే మనము కూడా అడుగు పెట్టి మనము కూడా అలాగే నడవాలి. అప్పుడు ఎందుకు దీవెనలు రావు? రావా? దీవెనలు రావా? ఆశీర్వాదాలు రావా? చెప్పండి. నీ వెనకాల వస్తాయని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. బైబిల్ చెప్పిందా? దేవుని సహాయము నీ వెనకాల వస్తాయని బైబిల్ చెప్తుంది. ఎప్పుడు వస్తుంది బైబిల్ సహాయం చెప్తుంది? బైబిల్ ఎప్పుడు చెప్పింది నీకు సహాయం వస్తుందని? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో రాస్తున్నాడు. అక్కడ ఏమని? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా. మరి ఒక విషయం ఏమిటంటే, మీ అందరికీ కూడా మీరు కోరుకోకుండానే మన సహోదరుడు మంచి యవనస్తుడైన జోషువా మనందరికి రుచికరమైన ఆహారము ఎంత సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి ప్లాన్ చేస్తున్నాడు తెలుసా? ఉదయకాలంలో టిఫిన్ తయారు చేసి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? జోషువాని గిఫ్ట్ గా ఇచ్చాడు. పాపం ఎవరు కొద్దిగా వండిసి పెట్టినాయన అంటే తనకు వంట అంటే ప్రేమ. సాయంగా ఇచ్చాడు. దేవుని కార్యం జరగాలని, దేవుని పనులు జరగాలని, దేవుని మహిమపరచాలని దేవుడు మనకు ఒక గిఫ్ట్ గా బహుమానంగా దేవుడు ఆ బిడ్డని మనకు ఇచ్చాడు. ఏ క్షణములో బాబు ఇలాగుంది అంటే ఉన్ననయ్య గారు వస్తానయ్య గారు అంటారు. అంటే ఎంత చాకచక్యంగా సేవకుని మాట విని దాన్ని గౌరవించి రావడానికి ఇష్టపడుతూ ముందుకు వస్తున్నాడు. దేవుడు ఎందుకు దీవించాడు? దీవించడా? 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 దేవుని పని చేయి, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. 123వ కీర్తన 1వ వచనము, ఆకాశమందు ఆసీనుడైన వాడా. దేవునికి స్తోత్రం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటాడైనా. 2వ చదువున్నాను. 2వ వచనం, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టులు చూచున్నట్లు. ఓకే చదవండి. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, యజమానురాలి చేతి తట్టును
మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు చప్పట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎప్పటి వరకు మనం చూడాలి? ఆయన మనకు ఇచ్చే పర్యంతము ఆయన వైపు చూస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. యాకోబు ఏమని గోజాడాడు? నీవు నన్ను దీవి ఆశీర్వదిస్తేనే గాని, నేను కోరుకున్నది నాకు నువ్వు ఇస్తేనే గాని, నువ్వు నా దగ్గర ఉంటేనే గాని, నువ్వు నాతో వస్తేనే గాని నేను నిన్ను చెప్పండి, నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరన్నారు ఈ మాట? యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను. మన ప్రార్థన అలాగుండాలి. ఈ నూతన సంవత్సరంలో నీవు నన్ను దీవిస్తేనే గాని నేను పోనయ్యా, నిన్ను విడువనయ్యా, నేను పోను, నిన్ను విడువను. పట్టుదల. దేవుని వైపు చూస్తూ మన ప్రార్థన అలాగుంటే దేవుని నుండి సహాయం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురియకుండా ప్రార్థన చేశాడు. వర్షం ఆగిపోయిందా లేదా? బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు. మరలా ఏలియా ప్రార్థన చేశాడు. దేవుని నుండి సహాయం వచ్చింది. వర్షం కురవడం మొదలు పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు మనం చూచి మొరపెట్టినప్పుడు దేవుని నుండి సహాయం మనకు వస్తుంది. భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు, బెంగపడవద్దు, నిరుత్సాహపడవద్దు. ప్రభు వైపు మనము చూద్దాం. దేవునికి స్తోత్రం. నీ ప్రతి అవసరతలు తీర్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తామండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట చదువుతాము. కీర్తన 55:22. కీర్తన 55:22. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏదైతే మనం సహాయం కావాలని ప్రభు వైపు ఎదురు చూస్తున్నామో ఆ భారం ఎవరి మీద పెట్టాలి? ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టేయాలి. ప్రభువా, ఈ భారం మోసేవాడవు నీవే, ఇచ్చేవాడవు నీవే, పెంచేవాడవు నీవే, పోషించేవాడవు నీవే, నీకే అంకితం ప్రభు అని ప్రభుకి ఇచ్చేస్తే ప్రభుయే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనే ఆ భారం మోస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. చూడండి, కీర్తన 137వ కీర్తన 4వ వచనం చదవండి ఒకసారి. 130 కాదు, 37వ కీర్తన. 37. యెహోవాను బట్టి సంతోషించుము. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్ చెప్తుంది, దేవుని బట్టి మనము సంతోషంగా ఉండాలి. అంటే దేవుని వైపు మనం చూస్తే మన హృదయంలో ఉన్న ఆశలన్నీ దేవుడే 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 చెప్పండి బిగ్గరగా, దేవుడే తీర్చేవాడు. నీ హృదయంలో ఏ ఆశ ఉందో, నువ్వు ఏమి కోరిక కలిగి ఉన్నావో, నీ మనసులో ఏది పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో దానిని దేవుడు సహాయముగా ఇస్తాడు. నీ హృదయ వాంఛలు తీర్చేవాడు ఆయనే, నీ కోరికలు నెరవేర్చేవాడు ఆయనే.
దేవునికి స్తోత్రం. చెప్తాం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం రాయబడింది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎవరండి నెరవేర్చేవారు? దేవుడే నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు, మాట నెరవేర్చేవాడు దేవుడే. మనుషులు మాటలు ఇస్తారు గాని మాటలు నెరవేర్చలేరు. మానవుడు నెరవేర్చలేడు, దేవుడే నెరవేర్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితము తాపిగా వెళ్ళాలన్నా, నీ జీవితం సుఖంగా వెళ్ళాలన్నా, నీ జీవితము ఆనందకరంగా వెళ్ళాలన్నా దేవుడే దానిని నెరవేర్చేవాడు, అందించేవాడు, సహాయం చేసేవాడు, నీతో ఉండేవాడు ఆయన. కాబట్టి ఆయనను మనము ఏం చేయాలి? ఆయన వైపు మనము ఎదురు చూచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీనుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి జవాబిస్తున్నాడు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని నుండి వస్తుంది. వారు ఆపత్కాలములో మొరపెట్టారు, కష్టకాలంలో వారు మొరపెట్టారు, అపాయంలో చిక్కుకున్నప్పుడు మొరపెట్టి ప్రార్థన చేశారు. దేవుడు వారి సమస్యల నుండి వారికి విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. అదే విడుదల మనకు కూడా ఇచ్చేవాడు కాబట్టి ఆ విడుదల నీకును నాకును దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రండి, మనము ఎటువైపు చూడాలి? దేవుని వైపే చూడాలి. కొండల తట్టు చూడాలి. కొండల తట్టు ఎవరున్నారు? దేవుడే. మన కన్నులు దేవుని వైపు చూడాలి. సహాయము దేవుని నుండే మనకు వస్తుంది. ఇంకా చెప్పుకుంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది.